వరల్డ్ టీచర్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాభినందనలు, శుభ అభివందనలు. డోంట్ ఎక్స్పెక్ట్, ఓన్లీ ఎక్స్పెక్ట్. ఊహించడం మానుకొని జీవితంలో సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉండాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఓటమి అనేటువంటిది గెలుపు కంటే కూడా చాలా గొప్పది. దుఃఖం అనేటువంటిది సుఖాన్ని కంటే కూడా గొప్పదే అవుతుంది. నష్టం అనేది లాభం కంటే కూడా గొప్పదే. బంధం అనేది మోక్షం కంటే కూడా చాలా గొప్పదే. జ్ఞానప్రసవనాంబిక అనిలాచల శివుని యొక్క పుత్రుణ్ణి అన్నటువంటి అనుభవంలో నీవు ఉన్నావా, ముందు తేల్చుకో అంటాడు సుబ్రహ్మణ్యం గారు. మొదటి అనుభవంలో భేదాలు ఉంటాయి, రెండో అనుభవంలో అభేదమే ఉంటుంది, భేదభావం. మణుగు ఇనుము, మణుగు దూది, రెండు ఒకే బరువు. మణుగు ఇనుము, మణుగు దూది ఒకటే బరువు. నాకు తెలుసు అనడం, నాకు తెలియదు అనేటువంటిది రెండు కూడా అజ్ఞానమే అవుతాయి. దేవుణ్ణి ఏం అడిగినా కానీ ఇస్తాడు, ఒక్క మోక్షం తప్ప. మోక్షం తప్ప నీవు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఎందుకంటే అది నీ స్వరూపమే, అందుకు ఆయన ఇవ్వలేడు. మోక్షం అనేటువంటిది నీ స్వరూపమే, అంతే. జీవునిది ఒకే వేషం, దేవుడిది ఒకటే వేషం. ఏకకాలంలో ఈ రెండు వేషాల్ని వేసి ఉన్నటువంటి వాడే అసలు అయినటువంటి దేవుడు అవుతాడు. తన విషయంలో తాను ఎప్పుడు ఎవడు భ్రాంతి కలిగి ఉండడు. ప్రతి ఒక్కరూ తమ గురించి తాము అంత క్లారిటీగా ఉంటూనే ఉంటారు. కానీ బయట మాత్రం క్లారిటీ లేనట్లుగా నటిస్తుంటారు. లోపల ఉన్నంత క్లారిటీ బయట కూడా ఉన్నట్లయితే అదే సిద్ధ పురుషుడు యొక్క లక్షణం అవుతుంది. తానేమిటో తెలియనటువంటి వాళ్ళందరూ ఈ జగత్తులో ఎవరూ ఉండరు, ఏది ఉండదు. చిన్న చీమకు సైతం తానేమిటో తనకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క పరతత్వమే కదా అనేకంగా ఉన్నటువంటిది. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. అన్ని మతాలు కలిపి ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? అహం, నేనే, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మనై ఉన్నాను అనేటువంటిది. తాను జీవుడైతే జగత్తు జీవుడే అవుతుంది, ఈశ్వరుడైతే జీవుడే అవుతాడు. తాను జగత్ అయితే జీవుడు జగత్తే, ఈశ్వరుడు జగత్తే అవుతుంది. తాను ఈశ్వరుడైనట్లయితే జీవుడు ఈశ్వరుడే, జగత్తు ఈశ్వరుడే అవుతాడు. ఇతర విషయాల్లో మనం ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది పెద్ద దోషమే అవుతుంది. సద్గురు సన్నిధిలో వినేటువంటి జ్ఞానం అప్పుడే పితికినటువంటి పాల లాంటిది. పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానం ప్యాకెట్ పాల లాంటిదే అవుతుంది. ఇతరులు మన గురించి వారి మనస్సులో ఏమనుకున్నా సరే చలించినటువంటి స్థితి మనకు కలిగినప్పుడు ఇతరుల మనస్సుల్లో ఉన్నటువంటి తలంపులను చదవగలిగే సిద్ధి సహజంగానే అప్రయత్నంగానే మనకు వస్తూనే ఉంటుంది. ఎంత సాధన చేసినా అలాంటి సిద్ధి మనకు కలగలేదంటే మన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే భగవంతుడు మనకు ఆ సిద్ధిని ఇవ్వలేదు అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. ఈ చరాచర విశ్వమంతా కూడా తన రూపమేనని ఎవరైతే నిరూపణ ఇవ్వగలరో వారే నిజమైనటువంటి సద్గురువు అవుతాడు. ఈ చరాచర విశ్వమంతా కూడా తన రూపమేనని ఎవడైతే సద్గురువు రూపంలో నిరూపణ ఇస్తున్నాడో వాడే భగవంతుడు. ఆయన సద్గురువు, ఈయన భగవంతుడు అవుతాడు. బ్రహ్మమే జీవ జగత్ అయింది. పాలు పెరుగైనట్లుగా బంగారం అనేటువంటిది మెడలో వేసుకోండి హారంలాగా తయారైంది. మూల వస్తువు అనేటువంటిది సదా భంగం లేనిదే. నదిగట్టును కూర్చుని నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్టు నీవు సాక్షిగా ఉండి ఈ జీవిత ప్రవాహాన్ని
చూస్తూ ఉండు అంతే. అందులో పడి కొట్టుకొని పోవద్దు. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది కదా, అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తూనే ఉంటుంది. కానీ పరిమాణంలో అయస్కాంతం కంటే ఇనుము పెద్దదిగా ఉన్నప్పుడు ఇనుమే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. అలాగే భగవంతుణ్ణి పొందాలన్న పరితాపం పెద్దదిగా నీలో ఉన్నట్లయితే భగవంతుడే వచ్చి నిన్ను ఢీ కొడతాడు. ఇది సత్యం, నిజం. గజేంద్రుడు శ్రీ మహావిష్ణువును అలాగే పరిగెత్తించాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామిని కూడా అలాగే ఆకర్షించాడు. ద్రౌపదీమాత శ్రీకృష్ణ పరమాత్మ వారిని అలాగే విధంగా రప్పించుకుంది, తన దగ్గరికి రప్పించుకుంది. శ్రీకాళహస్తి శివాలయ నిర్మాణంలో విచిత్రం చూడండి ఇది. అప్పుడు ఆ తరంలో శ్రీకాళహస్తిని నిర్మించే సమయంలో పనిచేసిన కూలీలందరూ కూడా అక్కడ సువర్ణముఖి నది ఉంది, ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి కొంచెం బంగారం దొరికేది. చాలా విచిత్రమైనటువంటి సంఘటన. అంజనేశ్వరుని యొక్క మహాత్మ్యం అది. శ్రీకాళహస్తిలో ఆ ఆలయాన్ని నిర్మించేటప్పుడు కూలీలందరూ కూడా రాత్రి కష్టపడి పాపం నదిలో సాయంత్రం కూడా స్నానం చేయడానికి వెళ్ళిపోతే ఒక్కొక్కరికి వాళ్ళ తగినటువంటి బంగారం దొరికేది. అదే ఇంకా వాళ్ళ కూలి. కాబట్టి వాళ్ళకి ఇచ్చిందెవరు? అనిలాచలేశ్వరుడే ఇచ్చాయట. కాబట్టి ఇసుకలో వెతికితే వారి కష్టానికి తగినటువంటి సువర్ణం దొరికేదా? దొరుకుతుందా? దొరకదు. అక్కడ కష్టపడ్డారు కాబట్టి ఆయన ఇచ్చాడు, ఇక్కడ వీళ్ళకి దొరికింది. అందుకే ఆ నదికి సువర్ణముఖి అనేటువంటి పేరు వచ్చింది అంటారు. అదేవిధంగా లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవరెంత కష్టపడితే అంత ఫలాన్ని ఆ భగవంతుడు అనేటువంటి వాడు తప్పకుండా ఇస్తూనే ఉంటాడు అంతే. కానీ ఏది ఇతరుల ప్రమేయంపై కానీ ఇతరుల దయా దాక్షిణ్యాలపై కానీ ఆధారపడి ఉండనే ఉండదు అంతే. ఇచ్చేవాడెవడు, తీసుకునేవాడెవడు? ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేది నువ్వు. సాక్షాత్కారం అనేటువంటిది లోపల ఉండేటువంటి విషయం, వెలుపల ఉండేటువంటి విషయం కానే కాదది. ఆత్మ సాక్షాత్కారం అంటాం కదా, అంటే తనను తనే సాక్షాత్కరించుకోవడం. నీవు ఏ మార్గాన్ని పట్టుకొని ఉన్నావు అన్న దాంట్లో నుండి కాదు నీవు బయటపడేది. నీవు ఏర్గ మార్గమైనా సరే నీవు పట్టుకున్నటువంటి పట్టులో నుంచే నీవు బయటపడేది. ఒక్క మనిషి తప్ప మిగతా జీవరాశి అంతా కూడా దేవునితో అత్యంత సాన్నిహిత్యంగా మెలుగుతూ ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే దేవునితో సన్నిహితంగా ఉండట్లా, మిగిలిన అన్నీ ఉంటూనే ఉన్నాయి. వీడొక్కడే ఏదో ఒకటి చేసి దేవుణ్ణి పొందాలనే దుర్బల స్థితిలో ఉన్నాడు మానవుడు. పైగా అన్ని జన్మలలో మానవ జన్మే ఉత్తమమైంది అని ఒక సిగ్గుమాలినటువంటి మాటలు పలుకుతున్నారు. మానవ జన్మ ఉత్తమమైంది కాదు, వాటి జన్మే ఉత్తమమైంది, ఆ జంతు జన్మే ఉత్తమమైంది. నువ్వు దేవుడి సాన్నిధ్యాన్ని పొందలేకపోతున్నావు, అవి పొందుతున్నాయి. నువ్వు మాయ మాటలన్నీ చెప్తూనే జనాన్ని మభ్యపెడుతున్నావు, అవి మభ్యపెట్టట్లే. నీ మైండ్ ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు, వాటి మైండ్ ఎప్పుడు ఒకే విధంగా ఉంది. కాబట్టి అవి గొప్ప, నువ్వు గొప్ప, మానవ జన్మే నీచనమైంది అంటాడు. జంతు జన్మే చాలా గొప్పది. మానవ జన్మ కంటే నీచమైన జన్మ ఇంకోటి లేనే లేదు అని అంటాడు గురువు గారు. శాస్త్ర శోధన అనేది ఒక సముద్రం లాంటిది. దాహం తీరుస్తుందా? తీర్చనే తీర్చదు. ఆత్మశోధన అనేటువంటిది మంచినీటి కుంట లాంటిది, అది దాహం అనేటువంటి తీరుస్తుంది. మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసించడం వల్ల మృత్యు అనేటువంటిది తొలగిపోతుందా? త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మాం అమృతాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అది మృత్యుంజయ మంత్రం. అంటే మరణావస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ జపాన్ని చేయిస్తారు ఈ మంత్రంతో. పోనీ ఆ మంత్రం వల్ల మృత్యు ఏమన్నా పోతుందా? చచ్చేవాడేమన్నా అవుతాడా? అది తప్పదు, టైం వచ్చింది పోవాల్సింది. కానీ మృత్యు భయం అనేటువంటిది పోతుంది. అది జపాల వల్ల, పూజల వల్ల, హోమాల వల్ల దానికి నీకు జరిగేది ఎట్లాగూ జరిగేదే, ఆ భయం అనేది పోతుంది అన్నమాట. మృత్యు భయం అనేటువంటి పోయి మనశ్శాంతిగా ఉంటాడు కొంతకాలం. లేనటువంటి వాడు లేనివాడుగా ఉండే, ఉన్నవాడు ఉన్నవాడుగానే ఉంటాడు. లేనివాడు ఉన్నవాడుగా ఉంటే ఉన్నవాడు లేనివాడిగానే ఉంటాడు. అరుణగిరి శివస్వరూపం,
ప్రదక్షిణం చేసేటువంటి వాడు శక్తి స్వరూపమే అవుతాడు. ఆ ఇద్దరూ ఒకే సత్యాత్మకి రెండు పక్షం లాంటి వాళ్ళు అవుతారు అని తెలుసుకోవటమే గిరి ప్రదక్షిణ అనేటువంటిది అవుతుంది. జ్ఞాన మార్గం ఏమంటో తెలియటం లేదు అని అంటారు కొంతమంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, గురువుగారు, నీవు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నడిచిందంతా కూడా జ్ఞాన మార్గమే. చూడండి ఏం చెప్పారు అద్భుతంగా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏదైతే నడిచిందో ఆ మొత్తం కూడా జ్ఞాన మార్గమే. ఉన్నది ఒక్కటే మార్గం, రెండవది లేనే లేదు. ఏ కత్తికి అది తెగనే తెగదు. అది తెగడానికి కత్తి అనేటువంటి అవసరమే లేదు. ఏ సాధనకు కూడా అది దొరకనేటువంటిదే దొరకదు. అది దొరకడానికి సాధన అవసరమే లేదు. ఆకాశం, శూన్యం, అవి రెండూ కాదు, ఒకటే. ఆకాశమే శూన్యం, శూన్యమే ఆకాశం. ఆకాశ ఏవ అంతరాళ, అంతరాళ ఏవ ఆకాశ. దేవుడు ఉనికి, దేవుడు ఉనికి, అవి రెండు కాదు, ఒకటే. ఉనికే దేవుడు, దేవుడే ఉనికి. ఆత్మ, జ్ఞానం, అవి రెండు ఒకటి కాదు, ఒకటే. ఏంటి? జ్ఞానమే ఆత్మ, ఆత్మే జ్ఞానంగా ఉంది. పరమ ఆనందం రెండు వేరు కాదు, పరమానందం అనేటువంటిది ఒకటే ఉంది. నిజమైనటువంటి రమణ భక్తుడు చేయాల్సింది తైలధారణ వలె, తైలధార వలె నేనును ధారణ చేయడం, అంతే. రమణ భక్తి తెలిసినట్లే. ఈ ఒక్కటి మినహాయించి ఇక ఏమి చేసినా సరే అది రమణుణ్ణి అవమానించడమే అవుతుంది. దేవుడు తన ఉనికిని తానే ఎప్పుడు కూడా వివరించల, తన జ్ఞానాన్ని తాను ఎప్పుడు కూడా వివరించల, తన ఆనందాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా వివరించల. మిగతా విషయాల్లో విజయం పొందాలంటే ముందడుగు అనేటువంటి దాన్ని వేయాలి. ఒక్క ఆధ్యాత్మిక విషయంలో విజయాన్ని సాధించాలంటే వెనకడుగు వేయాలి. ఆధ్యాత్మికంలో పోగొట్టుకుంటాడు, మిగిలినటువంటి విషయాల్లో రాబట్టుకుంటాడు. పులి నోట్లో తలబెట్టినట్లే ఇంకా ఆధ్యాత్మిక విషయం జోలికిపోతే నీవు అనేటువంటిది ఉండదు. దేవుడు కనపడితే ఇంకా నీవు ఉండవు, ఆయన ఒక్కడే ఉండే. నిన్ను ఆయనలో చేర్చుకుంటాడు. భక్త కన్నప్పని మహాశివుడు తనలో చేర్చుకున్నట్లుగా అవుతుంది. పూర్తిగా తెలిసినటువంటి వాడు జ్ఞాని, పూర్తిగా తెలియనటువంటి వాడు అజ్ఞాని అంటాం. కానీ ఇద్దరూ సుఖస్వరూపులే. వాడు సుఖస్వరూపే, వీడు సుఖస్వరూపే. తెలిసి తెలియనటువంటి వాడిని నిజంగా అజ్ఞాని అనాలి. అజ్ఞాని అంటే వాడు, తెలిసి తెలియనటువంటి వాడు అజ్ఞాని, తెలియనివాడని కాదు. వీడొక్కడే దుఃఖస్వరూపుడు అవుతాడు. ఆ తెలిసి తెలియనటువంటి తనంలో తెలిసినటువంటి తనం ఏంటంటే తనకు తెలియనటువంటి వాడు కనపడడం, అదే తెలియని తనం. రమణ భక్తి అని మనం దేనినైతే అనుకుంటూ ఉంటామో నిజానికి అది మనకు రమణుల మీద ఉన్నటువంటి జలసి, నిజాయితీ గల మనస్సు మాత్రమే ఈ సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహించగలదు. అసలు ఏ అవసరం లేకుండానే భక్తితో భగవంతునితో తాను మెలగడమే నిజమైనటువంటి భక్తి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే, సెలవు.